చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 444 రూపాయలకి 2 బాయ్స్ టీ-షర్ట్స్, 777 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 444 రూపాయలకి 3 గర్ల్స్ లైక్రా స్కర్ట్స్, 777 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 2 మెన్స్ టీ-షర్ట్, 2 మెన్స్ షార్ట్స్, 999 రూపాయలకి 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకి 2 కాటన్ జీన్స్, 1999 రూపాయలకి యాంకిల్ ఫిట్ జీన్స్ లెదర్ కార్గో పై ఫ్లాట్ 50% ఆఫ్. 299 రూపాయలకి కిడ్స్ ఫ్యాన్సీ చెప్పల్స్ లెదర్ షూస్, లేడీస్ చెప్పల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 10% to 19% డిస్కౌంట్. 1 gram బెంటెక్స్, యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాన్సీ వాచెస్, గిఫ్ట్ ఆర్టికల్స్ పై అప్ టు 30% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి DTCP మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్
7680880033 and 9491723949. నమస్తే వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణలో నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలింగ్ అధికారులను కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. బుధవారం స్థానిక కోటదెబ్బలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో నిబంధనల మేరకు ఉండవలసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ పోలింగ్ కేంద్రంలో 896 మంది హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుని బుధవారం రాత్రి పోలింగ్ కేంద్రం వద్దే ఉండాలని చెప్పారు. బ్యాలెట్ బాక్సులకు ఏజెంట్ల సమక్షంలో సీల్ వేసి పోలింగ్ నిర్వహణకు సిద్ధం కావాలని అన్నారు. గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని చెప్పారు. పోలింగ్ ప్రక్రియను మైక్రో అబ్జర్వర్లు క్షుణ్ణంగా పరిశీలించి అన్ని అంశాలను నివేదిక రూపంలో సమర్పించాలని చెప్పారు. పోలింగ్ కేంద్రం బయట పోలింగ్ ఏరియా తెలిపే వివరాలు, పోటీ చేసే అభ్యర్థుల జాబితా, పోలింగ్ కేంద్రం వద్ద చేయవలసినవి చేయకూడనివి వివరాలతో కూడిన పోస్టర్లను ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందితో కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణలో తెలిపిన విధంగా పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా విధులను నిర్వహించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, ఏలూరు తహసీల్దార్ వి శేషగిరి తదితరులు ఉన్నారు. జిల్లాలో వన్ ఆఫ్ ద జిల్లాగా ఉన్నాయి. సో మన జిల్లాలో మొత్తం 20 పోలింగ్ స్టేషన్స్ పెట్టాము. 2667 ఓటర్స్ టీచర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు ఓటర్స్గా. సో మార్నింగ్ 8 o'clock నుంచి 4 o'clock దాకా మనకి ఎలక్షన్ టైం ఉంది. సో దానికి కావాల్సిన అన్ని ప్రిపేర్మెంట్స్ చేసాము. ఇవాళ స్టాట్యుటరీ మెటీరియల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నాయి 2 లొకేషన్స్లో. ఒకటి జంగారెడ్డిగూడ మాడి ఆఫీస్, ఇంకా ఒకటి ఇక్కడికి రూరల్ ఆఫీస్ ఆఫ్ ఏలూరు. సో ఈ 2 చోట్ల తహసీల్దార్సే అండ్ తహసీల్దార్స్ ఆర్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్, డీటీసీ మనకు ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటారు. సో డెసిగ్నేటెడ్ పోలింగ్ స్టేషన్స్ 20 సిచ్యువేషన్ కంట్రోల్లో ఉన్నాయి. కావాల్సిన అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆల్ ద పోలింగ్ పర్సనల్కి ఇచ్చాము. మైక్రో అబ్జర్వర్స్ కూడా మనం బ్యాంక్ నుంచి తీసుకున్నాము. అది కాకుండా మనకు వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయమన్నారు. నిన్నటి నుంచి వెబ్కాస్టింగ్ కూడా మనం చేసేసాము. సో మనకు 2667 ఓటర్స్ ఎక్కువ మనకు ఓటర్స్ ఉంటుంది. ఏలూరు అర్బన్లో 896 ఓటర్స్ ఉన్నారు. తక్కువ ఓటు ఉన్నది కుక్కునూరులో 6 ఓటర్సే ఉన్నారు. సో మొత్తం 2 డివిజన్ కలిపి 2667 ఓటర్స్ వచ్చారు. అది కాకుండా ఈ ఎలక్షన్ కోసం మనం 144 మెంబర్స్ని పోలింగ్ పర్సనల్స్కి ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన సఫిషియెంట్ ట్రైనింగ్ కూడా ఇచ్చేసాము. ఇప్పుడు ఈ రోజు ఇవన్నీ ఆల్ ద మెటీరియల్స్ని కలెక్ట్ చేసుకొని ఆల్ దీస్ పోలింగ్ పర్సనల్స్ పోలింగ్ స్టేషన్లో రెడీ చేసుకుంటారు, ఏర్పాటు చేసుకుంటారు. ఈరోజు నైట్ అక్కడే స్టే చేయమని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో రేపు మార్నింగ్ 8 o'clock నుంచి 4 o'clock దాకా పోల్ నడుస్తుంది. పోల్ ఆగినాక 2 ఆర్డీఓ ఆఫీస్లో అన్ని ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ నుంచి కలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా మనం కాకినాడకు పంపించేస్తాము. మనకు 3 జోన్లు ఐడెంటిఫై అయ్యి 3 రూట్ జోనల్ ఆఫీసర్స్ అన్నీ మనం పెట్టి ఉన్నాము. ఎంసీసీ మనకు ఆల్రెడీ ఇన్ఫోర్స్లో ఉన్నాయి. దానికి కావాల్సిన ఎఫ్ఎస్టీ టీమ్స్, ఎస్ఎస్టీ టీమ్స్ అంతా కూడా యాక్టివ్గా ఉన్నారు. అందరూ ఫీల్డ్లో తిరుగుతున్నారు. సో మనకి ఎవరికైనా ఎలక్షన్ కంప్లైంట్స్ ఉంటే 1950 నెంబర్కి ఫోన్ చేయవచ్చు. అది కాకుండా నా నంబర్స్ ఉన్నాయి, డిఆర్ఓ నెంబర్ ఉన్నాయి, ఆర్డీఓ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయవచ్చు. హెల్ప్ డెస్క్లు కూడా పోలింగ్ స్టేషన్ దగ్గరికి అరేంజ్ చేశాము.
మనం పబ్లిక్ హాలిడేస్ డిక్లేర్ చేసి ఉన్నాము ఎవరెవరు పోలింగ్ పర్సనల్స్ వాళ్ళకి ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో. అండ్ టీచర్స్ కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. అది కాకుండా 144 పెట్టి ఉన్నాము. డ్రై డే కూడా మనం నిన్నటి నుంచి డిక్లేర్ చేసాము. సో వెబ్కాస్టింగ్ కూడా ఇప్పుడు వెబ్కాస్టింగ్ మన కంట్రోల్ రూమ్ మన కలెక్టరేట్లో ప్లస్ నా చేంబర్లో కూడా కనెక్ట్ అయ్యి ఉంది. సో కంటిన్యూస్గా మనం ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఈ ఎలక్షన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేశాము. థ్యాంక్ యూ. కౌంటింగ్ 9th మనకి ఇప్పుడు మన జిల్లా రోల్ ఏదంటే ఎలక్షన్ కండక్ట్ చేసేసి ఓల్డ్ బ్యాలెట్ బాక్సెస్ని పంపించడం వరకు కౌంటింగ్ ఇవన్నీ కోనసీమలో జరుగుతుంది. 9th. మంగళగిరి కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావేదిక కార్యక్రమంలో ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా బడేటి మాట్లాడుతూ నియోజకవర్గంలో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడమే కాకుండా వాటి సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తమను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంతో పాటు ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మీ మండలంలో కొప్పర్లో షేక్ కాసిం సాహిబ్ అనేది ఒక అర్జీ వచ్చిందండి కదా, మీకు 57 సెంట్లు ఆన్లైన్ చేయగలిగింది. చేయట్లేదు, మీరు రిజెక్ట్ చేశారనేది కంప్లైంట్ పాస్బుక్ ఉంది, ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది, ఏం లేదు. డిఎస్పీ గారు కాకుండా ఇన్ఛార్జ్ డిఎస్పీ మీరు మామూలుగా ఆన్లైన్ లో రిజెక్టెడ్ అని ఇచ్చారంటే మామూలుగా పరిష్కరించడం వీలు కాదని ఇచ్చారు. బాలికత్తులు రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు. ఉభయ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో జిల్లాలోని 20 పోలింగ్ కేంద్రాల్లో 2667 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. జిల్లాలో ఏలూరు అర్బన్ పోలింగ్ కేంద్రాల్లో అత్యధికంగా 896 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా కుక్కునూరు మండలంలో 6 తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అదేవిధంగా కలెక్టరేట్లో 1950తో కూడిన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే తెలియచేయవచ్చునని అన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్పెషల్ క్యాజువల్ లీవ్ వాడుకునేందుకు అనుమతించడం జరిగిందని అన్నారు. తొలుత డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, బ్యాలెట్ పేపర్లను, బ్యాలెట్ బాక్సులను, ఇతర స్టాచ్యురీ సామగ్రిని పరిశీలించాలని తెలిపారు.
మార్కెట్ ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. బ్యాలెట్ పేపర్లను పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ పరిశీలించుకున్నది లేనిది కలెక్టర్ ఆరా తీశారు. కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి మరియు సహాయ రిటర్నింగ్ అధికారి వి విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ తదితరులు ఉన్నారు. Four pens ట్రైనింగ్ ఏం చెప్పలేదు చెప్పారు ఏమి సరిగా తింటున్నారా? ఇది ఒక లెవెల్లో నాన్నట్టు రాయాలా? వాళ్ళ వరకు సైన్ చేసేసి సరే నెక్స్ట్ టైం ఫోకస్ అయ్యేనా? వీళ్ళు చెప్తున్నారు కదమ్మా, షీ ఆల్రెడీ లీక్ ద ఆన్సర్స్. ఈ బాక్స్ ఇదే కదా జిల్లాలో వన్ ఆఫ్ ద జిల్లాగా ఉన్నాయి. సో మన జిల్లాలో మొత్తం 20 పోలింగ్ స్టేషన్స్ పెట్టాము. 2667 ఓటర్స్ టీచర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు ఓటర్స్గా. సో మార్నింగ్ 8 o'clock నుంచి 4 o'clock దాకా మనకి ఎలక్షన్ టైం ఉంది. సో దానికి కావాల్సిన అన్ని ప్రికాషన్స్ చేసాము. ఇవాళ స్టాట్యుటరీ మెటీరియల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నాయి 2 లొకేషన్స్లో. ఒకటి జంగారెడ్డిగూడ మాడి ఆఫీస్, ఇంకా ఒకటి ఇక్కడికి రూరల్ ఆఫీస్ ఆఫ్ ఏలూరు. సో ఈ 2 చోట్ల తహసీల్దార్సే అండ్ తహసీల్దార్స్ ఆర్ ఇన్ఛార్జ్ తహసీల్దార్స్, డీటీసీ మనకు ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటారు. సో డెసిగ్నేటెడ్ పోలింగ్ స్టేషన్స్ 20 సిచ్యువేషన్ కంట్రోల్లో ఉన్నాయి. కావాల్సిన అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆల్ ద పోలింగ్ పర్సన్కి ఇచ్చాము. మైక్రో అబ్జర్వర్స్ కూడా మనం బ్యాంక్ నుంచి తీసుకున్నాము. అది కాకుండా మనకు వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయమన్నారు. నిన్నటి నుంచి వెబ్కాస్టింగ్ కూడా మనం చేసేసాము. సో మనకు 2667 ఓటర్స్ ఎక్కువ మనకు ఓటర్స్ ఉంటుంది. ఏలూరు అర్బన్లో 896 ఓటర్స్ ఉన్నారు. తక్కువ ఓటు ఉన్నది కుక్కునూరులో 6 ఓటర్సే ఉన్నారు. సో మొత్తం 2 డివిజన్ కలిపి 2667 ఓటర్స్ వచ్చారు. అది కాకుండా ఈ ఎలక్షన్ కోసం మనం 144 మెంబర్స్ని పోలింగ్ పర్సనల్స్కి ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన సఫిషియెంట్ ట్రైనింగ్ కూడా ఇచ్చేసాము. ఇప్పుడు ఈ రోజు ఇవన్నీ ఆల్ ద మెటీరియల్స్ని కలెక్ట్ చేసుకొని ఆల్ దీస్ పోలింగ్ పర్సనల్స్ పోలింగ్ స్టేషన్లో రెడీ చేసుకుంటారు, ఏర్పాటు చేసుకుంటారు. ఈరోజు నైట్ అక్కడే స్టే చేయమని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో రేపు మార్నింగ్ 8 o'clock నుంచి 4 o'clock దాకా పోల్ నడుస్తుంది. పోల్ ఆగినాక 2 ఆర్డీఓ ఆఫీసులో అన్ని ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ నుంచి కలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా మనం కాకినాడకు పంపించేస్తాము. మనకు 3 జోన్లు ఐడెంటిఫై అయ్యి 3 రూట్ జోనల్ ఆఫీసర్స్ అన్నీ మనం పెట్టి ఉన్నాము. ఎంసీసీ మనకు ఆల్రెడీ ఇన్ఫోర్స్లో ఉన్నాయి. దానికి కావాల్సిన ఎఫ్ఎస్టీ టీమ్స్, ఎస్ఎస్టీ టీమ్స్ అంతా కూడా యాక్టివ్గా ఉన్నారు. అందరూ ఫీల్డ్లో తిరుగుతున్నారు. సో మనకి ఎవరికైనా ఎలక్షన్ కంప్లైంట్స్ ఉంటే 1950 నెంబర్కి ఫోన్ చేయవచ్చు. అది కాకుండా నా నంబర్స్ ఉన్నాయి, డిఆర్ఓ నెంబర్ ఉన్నాయి, ఆర్డీఓ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయవచ్చు. హెల్ప్ డెస్క్లు కూడా పోలింగ్ స్టేషన్ దగ్గరికి అరేంజ్ చేశాము. మనం పబ్లిక్ హాలిడేస్ డిక్లేర్ చేసి ఉన్నాము. ఎవరెవరు పోలింగ్ పర్సనల్స్ వాళ్ళకి ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో. అండ్ టీచర్స్ కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. అది కాకుండా 144 పెట్టి ఉన్నాము. డ్రై డే కూడా మనం నిన్నటి నుంచి డిక్లేర్ చేశాము. సో వెబ్కాస్టింగ్ కూడా ఇప్పుడు వెబ్కాస్టింగ్ మన కంట్రోల్ రూమ్ మన కలెక్టరేట్లో ప్లస్ నా చేంబర్లో కూడా కనెక్ట్ అయ్యి ఉంది. సో కంటిన్యూస్గా మనం ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఈ ఎలక్షన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేశాము. థ్యాంక్ యూ. కౌంటింగ్ 9th మనకి ఇప్పుడు మన జిల్లా రోల్ ఏదంటే ఎలక్షన్ కండక్ట్ చేసేసి హోల్డ్ బ్యాలెట్ బాక్సెస్ని పంపించడం వరకు కౌంటింగ్ ఇవన్నీ కోనసీమలో జరుగుతుంది 9th. తేమ శాతం పేరుతో ధాన్యం మద్దతు ధరలో కోతపెట్టి రైతులకు, కౌలు రైతులకు అన్యాయం చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అన్నారు. బుధవారం పెదవేగి మండలంలోని వంగూరు, లక్ష్మీపురం గ్రామాల్లో పర్యటించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు కళ్లల్లోని ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు సమస్యలను రైతులను, కౌలు రైతులను అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం లెక్కింపులో జరుగుతున్న మోసాల పట్ల నిరసన వ్యక్తం చేశారు. వంగూరు రైతు సేవా కేంద్రంలో తేమ శాతం లెక్కింపును రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ
రైతు సేవా కేంద్రంలో లెక్కించిన తేమ శాతానికి భిన్నంగా రైసు మిల్లుల్లో అధిక తేమ శాతం చూపి అన్నదాతలను ఇబ్బందులకు గురిచేయడం తగదని అన్నారు. ఒంగూరులోని జోజీ అనే కౌలు రైతుకు ఆరబెట్టిన ధాన్యానికి రైతు సేవా కేంద్రంలో 17.2% తేమ శాతం రాగా పెదవేగ రైసు మిల్లులో 20%గా చూపుతున్నారని చెప్పారు. మరో రైతు ధాన్యానికి రైతు సేవా కేంద్రంలో 15.5% తేమ రాగా రైసు మిల్లులో 21%గా చూపుతున్నారని వివరించారు. తేమ శాతం పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టి కళ్లాల్లోని ధాన్యాన్ని తరలించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం రవాణా, హమాలీ ఛార్జీలు కౌలు రైతులకే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జోజీ, ఎం అబ్రహం, కె సీతారామయ్య, జి నాగేశ్వరరావు, ఎం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. పేద రైతులు, కౌలు రైతులే ఈరోజు వరి పంటని పండిస్తూ ఉన్నారు. అయితే ఈ ధాన్యాన్ని గత వారం రోజులుగా ఆరబెడతా ఉన్నారు. ఒకవైపు తుఫాన్ వల్ల అనేక సందర్భం వారం రోజు కూడా ఆరబెడుతున్నా సరే ఇవాళ ఆరుదలకు వచ్చిన ధాన్యం ఉన్నది. అయితే ఇక్కడ రైతు సేవా కేంద్రం దగ్గర రైతులు వెళ్ళి తేమ శాతం లెక్కిస్తే ఈ ధాన్యానికి 17.5% తేమ ఉన్నట్లుగా చూపించింది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17% ఉండాలి. అయితే 18% ఉన్నా సరే మేము ధాన్యాన్ని మిల్లులు తరలిస్తామని చెప్పేసి ఇవాళ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఆర్ఎస్కే దగ్గరికి వెళ్ళిన తర్వాత రైతులకు సంచులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏ మిల్లుకైనా తరలించుకోవచ్చు అని చెప్పేసి రైతులు చెప్పారు కాబట్టి పెదవేకి వెళ్ళి మా మిల్లు ఇగో ధాన్యం 17.5% వచ్చింది మీరు దించుకోండి అంటే అక్కడ తేమ శాతం లెక్కిస్తే 21-22%గా తేమ చూపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఆర్ఎస్కే దగ్గర ఒకసారి తేమ శాతం, మిల్లు దగ్గరికి వెళ్ళిన తర్వాత మరొక తేమ శాతం చూపించి ఇవాళ రైతులను ఇబ్బంది గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే ఆర్ఎస్కే దగ్గర వచ్చిన తేమ శాతం కంటే మిల్లు దగ్గర ఎక్కువ తేమ శాతం వస్తూ ఉన్నది. గతంలో కూడా మేము రైతు సంఘంగా వినతిపత్రం ఇచ్చిన సందర్భంగా ఎటువంటి కోత లేకుండా మద్దతు ధర ఇచ్చి అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా అధికారులు స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ సమస్య మీద జిల్లా ఉన్నతాధికారులకు కూడా వినతిపత్రం అందజేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కేంద్రంకి వెళ్తే 17 చూపిస్తుందండి. పెదవేగి రైస్ మిల్ దగ్గరికి వెళ్తే 21% చూపించింది. దీన్ని వెళ్ళే విధానం కొంచెం తొందరగా చేయాలి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్, మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్, బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ ధరకు 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 10% ఇనాగరల్ ఆఫర్. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీస్, 500 రూపాయలకే 3 రాయల్ షిఫాన్ సారీస్, 777 రూపాయలకే సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 5000 రూపాయలకే 4 వారాహి పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 299 రూపాయలకే 2 సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్, 699 రూపాయలకి 2 లిల్లీ ప్లాసో సెట్స్, 1999 రూపాయలకి 2 అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్.
ఒకరికి 35 లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. విభిన్న ప్రతిభావంతులను సకలాంగులతో సమానంగా భావించి వారిలో మనోధైర్యం నింపాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతుల్లోని ప్రతిభను గుర్తించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి వేడుకలు స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రస్తుత సమాజంలో విభిన్న ప్రతిభావంతులు సకలాంగులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, విభిన్న ప్రతిభావంతులు అందరూ దేవుడిచ్చిన గిఫ్ట్ పిల్లలని అన్నారు. ఐఏఎస్ సెలెక్టర్ తర్వాత ఢిల్లీలో ట్రైనింగ్లో భాగంగా విభిన్న ప్రతిభావంతుల శాఖలో 3 నెలలు పనిచేశానని తెలిపారు. అనంతరం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులతో కలిసి కలెక్టర్ కేక్ను కట్ చేశారు. అనంతరం క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు, వివిధ కళలు ప్రదర్శించిన వారికి కలెక్టర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, సెట్వెల్ సీఈఓ ప్రభాకర్, డిఎస్ఓ శ్రీనివాస్, జిల్లా ఎల్డీఎం డి నీలాద్రి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఈడీఎస్ కృపావరం, వీరబాబు, జయరాజు, ప్రవీణ్ వర్మ, నాగేంద్ర సింగ్, యుగంధర్, ఎం అజయబాబు, జిల్లాలోని పలువురు విభిన్న ప్రతిభావంతులు తదితరులు పాల్గొన్నారు. जी पूजिता, मनोज, टी मोहन कुमारी, ఇంత మీ అందరూ డిఫరెంట్లీ ఏబుల్ కాదు, యు ఆర్ ఆల్ గిఫ్టెడ్ చిల్డ్రన్స్. సో మీ అందరూ చాలా పిల్లలకు పాడమంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారు ఇక పాడలేము. సో మీ అందరికీ చాలా స్పెషల్, ఏదో ఒక సెన్స్ లేదు కానీ ఇంత ఒక సెన్స్ మీరు అది చాలా బ్యూటిఫుల్ గా ఉపయోగించుకొని ముందుకు వస్తున్నారు. నాకు ఇది లేదా అది లేదని చెప్పి మామూలు వాళ్ళు ఈ రోజు నేను కూడా అప్పుడప్పుడు డీమోటివేట్ అవుతాను. కానీ మీ అందరూ ఎంత మోటివేషన్ తోటి పనిచేస్తున్నారు, ఎట్లా ముందుకు వస్తున్నారు, ఏది డిఫరెంట్ ఏబుల్డ్, మీ అందరూ డిజేబుల్డ్ కాదు. నేను అది లేదు ఇది లేదు ఒక రోజు కూడా కంప్లైంట్ చేయకుండా మొన్న మీటింగ్ లో చూసాను ఆయన ఎంత ఫైర్ లాగా మాట్లాడుతున్నారు. అంత వరుసగా డిస్కస్ చేసి అంత ఆర్గనైజ్డ్ గా మాట్లాడడం కూడా ఇట్స్ టాలెంట్. నాకు కూడా అది రాదు, నేను ఇట్లానే మాట్లాడగలను. కానీ అంత బ్యూటిఫుల్ గా ఆయన నాకు ఇది కావాలి, నాకు ఈ ప్రాబ్లం అని వరుసగా లిస్ట్ అవుట్ చేసుకొని వేరే వాళ్ళు ఏదైనా చెప్తే నాకు అర్థం కాకపోతే చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న రూల్స్ తో సహా. సో మీ అందరూ మామూలు వాళ్ళు కాదు, నాకు ఎప్పుడో తెలుసు. ఏదో నా వల్ల కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి, మంచి గేమ్స్ ఆడాలి, ఒక 5 గేమ్స్ పెట్టాలని అనుకుంటే 68 గేమ్స్ మీరు ఆడాలా? అది కాకుండా మీకు ఏమైనా తెలిస్తే కూడా ఈ సిస్టమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. మా అందరూ ఉన్నాము, మీకోసమే పనిచేస్తున్నాం, వేరే ఎవరి కోసం కాదు. సో మేము ఉన్నాము, మీకు మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, కలెక్టర్ కానీ, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే 100% నేను చేయలేదంటే కూడా నా వల్ల ఎంతవరకు గలగల పారే సెలయేరులలో సరిగమలు నాయి చూడు, జల జల దూకే జలపాతంలో సంగీతం ఉంటుంది చూడు. మనసునకే కళ్ళుంటే అనువనువున అందాలే, స్పందించే మనసుంటే ఈ జగమొక నందనవనమే. మనసునకే కళ్ళుంటే అనువనువున అందాలే, స్పందించే మనసుంటే ఈ జగమొక నందనవనమే. గలగల పారే సెలయేరులలో సరిగమలు నాయి చూడు, జల జల దూకే జలపాతంలో సంగీతం ఉంటుంది చూడు. థ్యాంక్ యూ. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఈ నెల 5వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల సామగ్రిని బుధవారం సిబ్బందికి అధికారులు అందజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్రతో కలిసి ఆర్డీఓ ఎంవి రమణ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం డివిజన్లోని 10 మండలాల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుందని, 1704 మంది ఓటర్లకు గాను 10 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని చెప్పారు. ఈ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నామని, కావున ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ, తహసీల్దార్ స్లీవ్ జోజీ తదితరులు పాల్గొన్నారు.
ఈ ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్స్కి సంబంధించి జంగారెడ్డిగూడెం డివిజన్లో మొత్తం 10 పోలింగ్ స్టేషన్లు పెట్టడం జరిగింది. టోటల్ ఓటర్స్ వచ్చి 1074 ఉన్నారు. వీరికి సంబంధించి 10 పోలింగ్ స్టేషన్లు ఈచ్ మండల్కి ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున పెట్టడం జరిగింది. రేపు జరగబోయే ఈ పోలింగ్ ప్రాసెస్ కోసం ఇప్పుడు ప్రెజెంట్ మెటీరియల్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఈ ప్రాసెస్ని, ఎలక్షన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 8 to 4 అండి పోల్ డేట్ నాడు. మార్నింగ్ 8 నుంచి 4 వరకు పోలింగ్ జరుగుతుంది. రేపు జరిగే ఈ పోలింగ్ ప్రాసెస్ అంతా కూడా ప్రశాంతంగా జరగడానికి పోలీస్ వారు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ డ్యూటీలు కూడా వేయడం జరిగింది. డిఎస్పీ గారు కూడా రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన డ్యూటీస్ ఎంటర్స్ చేసి అది ఎట్లా జరుగుతుందో చూసేదానికి కూడా ప్రశాంతంగా పోలింగ్ జరిగేటట్టు మొత్తం స్టాఫ్ అందరూ కూడా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని పెదవేగి ఎంఆర్ఓ ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ భవానీ తెలిపారు. బుధవారం మండల కేంద్రమైన పెదవేగి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మండలంలో 65 మంది టీచర్స్ ఓటర్లుగా ఉన్నారని, ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది, వీఆర్ఏలు పాల్గొన్నారు. పెదవేగి మండలంలో జరుగుతున్న ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎమ్మెల్సీ టీచర్స్ ఎలక్షన్స్కి సంబంధించి జిల్లా పరిషత్ ప్రజా హై స్కూల్ నందు మీకు ఏర్పాటు చేయడం జరిగింది. పెదవేగి మండలంలో ఉన్న ఓటర్స్ 65 మంది టీచర్స్ కూడా రేపు మార్నింగ్ 7 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. కావున మీరు ఎవరైతే ఉన్నారో 65 మంది టీచర్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకొని పెదవేగి మండలంలో ఉన్న హై స్కూల్ నందు మీ యొక్క ఓటును సద్వినియోగం పరుచుకుంటారని ఈ సందర్భంగా మీకు పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ప్రతి ఒక్క ఏర్పాట్లను మేము చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేయవలసిందిగా తెలియపరచమైనది. విన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.